హాయ్ ఫ్రెండ్స్, ఓజీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. హ్యాపీ బర్త్డే ఓజీ అనుకుంటా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. డియర్ ఓజీ, హ్యాపీ బర్త్డే ఓజీ అన్నాడు. ఓజీలో ఇమ్రాన్ హష్మి ఇంట్రడక్షన్ అయితే చించేశాడు. ఇమ్రాన్ హష్మి నార్మల్ రోల్స్ ఒప్పుకోవటమే చాలా కష్టం. అలాంటిది ఓజీకి ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేస్తున్నాడంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుంది. ఇమ్రాన్ హష్మి అయితే యాక్టింగ్ ఇరగదీశాడు. బాలీవుడ్ యాక్టర్స్ అంతా టాలీవుడ్ సైడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్లో ఇంత డెప్త్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో అవ్వబోతుంది. ఇమ్రాన్ హష్మికి డబ్బింగ్ హేమచంద్ర చెప్పినట్టున్నాడు. వాయిస్ అయితే కొంచెం అంత గంభీరంగా అయితే అంతకేం లేదు. ఓన్లీ గ్లిమ్స్ చూస్తుంటేనే ఇలా ఉంది, ఇంకా ట్రైలర్ చూస్తుంటే అదిరిపోతుందేమో. ఓజీలో అకిరానందన్ క్యారెక్టర్ అయితే ఇంకా పవర్ఫుల్గా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు. ఓజీ గ్లిమ్స్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మూవీ థియేటర్ దద్దరిల్లిపోతుంది అన్నట్టుగా ఉంది. మూవీ కోసం ఎప్పుడా అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మూవీ సెప్టెంబర్ 25న ఈ మంత్ 25న థియేటర్కల్ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్లో థియేటర్కల్ రిలీజ్ కానుంది. సుజిత్ అయితే పవన్ కళ్యాణ్కి భారీ హిట్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. కొత్తగా డెలివరీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ని మాత్రం కొత్త లుక్స్లో చూపిస్తున్నాడు. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సుజిత్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్లో తీసుకుపోయి నిలబెడుతున్నాడు అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఓజీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్కి వెళ్ళబోతుంది.